అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వరి అన్నారు. చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఆమె అన్నారు. కరుపం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధిని విధ్వంసానికి మధ్య జరుగుతున్న పోరులో ప్రతి ఒక్కరూ అభివృద్ధికి ఓటు వేసి గెలిపించాలని జగదీశ్వరి కోరారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కొత్తపల్లి గీతను గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఈరోజు నిజంగా చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా బ్రహ్మరథం పట్టడం మీరందరూ గమనించారు. ఈ రోజు ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అన్నట్లుగా ఉన్నారు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు అనేక రకాలుగా వైసీపీ పరిపాలనలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ వచ్చిన మరుక్షణం ఇక్కడ ఏవైతే రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, నీరైతేనేమి ప్రతి ఒక్కటి కూడా మేము అందిస్తామని చెప్పి సందర్భంగా ప్రజలకు మేము భరోసా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మావి ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయో 6 గ్యారంటీలు కూడా మేము ఇంటింటికి ప్రజల దగ్గరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ 6 గ్యారంటీలు కూడా తప్పకుండా మేము అందిస్తాం. మొదటిది మరి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. అలాగే డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నటువంటి విద్యార్థులకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కింద అందిస్తాం. మరి మహిళలకు పసుపు కుంకాలు ఏ విధంగా ఇచ్చామో అదే విధంగా పసుపు కుంకాలు ఇచ్చే విధంగా ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు అందిస్తాం. అలాగే రైతులకు అన్నదాత సుఖీభావ క్రింద మరి 20,000 రూపాయలు అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే పిల్లలకు తల్లికి వందనం పేరుతో ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి మొన్ననే మేనిఫెస్టో విడుదల చేశారు. 50 సంవత్సరాలు నిండినటువంటి ఎవరైతే ఉన్నారో వృద్ధులకు వాళ్ళందరికీ కూడా మరి 4,000 రూపాయలు పింఛన్ అందిస్తామని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే భూ హక్కు ఉందో ఈ చట్టం కింద ఇక్కడ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటున్నారు. ఆ ఫోటోలు లేకుండా మరి ఎవరైతే హక్కుదారులు ఉన్నారో హక్కుదారులకు అన్ని హక్కులు కల్పించే విధంగా చూస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ For more videos like this, subscribe Big TV channel.